ఎవ్రీవన్, ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ చూపిస్తానండి. చాలా బాగుంటుంది. ఇందులోకి వచ్చేసి మనకి సొరకాయ ముక్కలను అయితే ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇలా కట్ చేసుకున్నాను. ఇందులోకి ఒక ఉల్లిపాయ ఇంకా 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మీకు ఏ విధంగా కావాలి అంటే ఆ విధంగా షేప్ని కట్ చేసుకోవచ్చు ముక్కల్ని. ఇప్పుడైతే కడాయి అనేది పెట్టేసేసుకొని కడాయిలో ఒక స్పూన్ అయితే ఆయిల్ అనేది వేసుకోండి. ఎందుకంటే సొరకాయలో వాటర్ అనేది కంటెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఆయిల్ అనేది మనకి చాలా అంటే చాలా తక్కువ పడుతుంది. ఇప్పుడైతే ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్రను అయితే వేసుకుందామండి. మనకి మినపప్పు, శనగపప్పు ఇవన్నీ ఏమీ వేసుకొని అవసరం లేదు. ఓన్లీ జీలకర్రనే వేసుకొని జీలకర్రని దోరగా వేయించుకోవాలి. ఎక్కువ వేయించుకుంటే అది మనకి చేదు అనేది వస్తుంది కదా, లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే జీలకర్ర అయితే వేగిపోయింది కాబట్టి ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఉంది కదా, అవి కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇవి కూడా మనకి దోరగా వేగితే సరిపోతుంది. మరి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే వేయించుకొని అవసరం లేదు. ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఉల్లిపాయ అనేది మనకి బాగా వేగిపోయి మనకి గట్టిగా అయిపోయిన అవసరం లేదు. ఇలా మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, సొరకాయ ముక్కలు అన్నిటిని కూడా వేసేసుకుందాము. ఈ సొరకాయ ముక్కలను కూడా వేసేసుకొని ఒకసారి అయితే ఇందులోకి మనం నూనె అంతా ముక్కలకు పట్టేంత వరకు అయితే కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకే తగిన పసుపుని ఇంకా సాల్ట్ని కూడా వేసుకొని ఒక్కసారి అయితే ముక్కలకి పసుపు, ఉప్పు పట్టేంత వరకు కలుపుకుందాము. ఇప్పుడు కలిపేసుకుందాము. ముక్క కలిపేసుకుందాం మొత్తం కలిసిపోయేంత వరకు. ఇదే బాగా కలిపేసుకొని దీన్ని అయితే మూత పెట్టుకొని ఒక 2 నుంచి 5 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకుందాము. మనకి వాటర్ అనేది బయటకు వస్తుంది అలా మూత పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత అయితే మనం మూత తీసి అనేది చూద్దాము. ఇప్పుడు మనకి కొంచెం అయితే మనకి బాయిల్ అయితే అయ్యింది కదా, ఉడికింది కదా. ఇంకా చాలా వరకు ఇది మెత్తబడాలి. అంతవరకు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే మనం ఒకసారి అయితే కలిపేసుకుందాము. మనకి వాటర్ అనేది బాగా బయటకు రాలేదు అంటే సరిగ్గా ఉడకలేదు అని అర్థం. బాగా ఉడికితే వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ నేను అదే చూస్తున్నా ఉడికిందా లేదా అని చెప్పేసి. ఇంకొంచెం ఉడకాలి. మరొకసారి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము. ఈ 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అనేది బాగా బయటకైతే ఊరింది కదా. ఇప్పుడైతే మనకి ముక్క అనేది ఉడికిందో లేదో చూద్దాము. ఇక్కడ ముక్క అయితే బాగా ఉడికిపోయింది. గరిటెతో ఇలా తుంచగానే తెగిపోతుంది కాబట్టి మనకి బాగా అయితే ఉడికిపోయిందని అయితే అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్ ఉంది కాబట్టి మూత అనేది పెట్టకుండా ఒక 2 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లోనే అలా ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ అనేది అలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడైతే దీంట్లోకి సరిపడా కారాన్ని అయితే వేసుకుందాము. ఒక 2 స్పూన్లు కారం అయితే సరిపోతుంది. లేదు అంటే ఒక్క స్పూను కారం తక్కువ తినే వాళ్ళైతే ఒక్క స్పూను, అసలు ఈ కూరలో కారం కూడా వాడను అనుకునే వాళ్ళు పచ్చిమిర్చిని అయితే దంచి వేసుకోవచ్చు. నేను ఆ రకం కూడా చేస్తాను. నెక్స్ట్ వీడియోలో పాలు పోసి చేస్తాను. ఆ కర్రీ కూడా అప్లోడ్ చేస్తాను డెఫినెట్లీ. ఒక్కసారి అయితే ఉప్పు, కారం, పసుపు అన్నీ ముక్కలకు పట్టేంత వరకు కలిపేసేసుకొని బాగా నూనె అనేది సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి ఒక 2 మినిట్స్ అనేది ఉడికించుకోవాలి.
మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అనేది నూనె సపరేట్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకుందాము. ఇప్పుడు మూత తీసి చూస్తే ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. మరొకసారి కర్రీ అనేది కలిపేసుకుందాము. ఇప్పుడు చూసారంటే కర్రీ అనేది చాలా చక్కగా అయితే ఉడికిపోయింది. మన కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకొని తినేయడమే. సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్‌తో మళ్ళీ కలుస్తాను. బాయ్.